పరువు తక్కువ పని. ఏం లేదు నాన్న. అసలు ఏం జరగబోయిందంటే నువ్వు నోరుమై. ఏ రాజీ, వాడిని అమాయకుడిని చేసి నీ వల్ల వేసుకుని నా ఆస్తి అంతా కాజేద్దామని ఎత్తు. అందుకని నువ్వు ఇంట్లో చేరింది. ఇదిగో మళ్ళీ ఈ ప్రాంతంలో కనిపించావా నీ ప్రాణాలు తీస్తాను. నానా నానా, ఇందులో రాజీ తప్పేం లేదు నాన్న. నువ్వు నోరు మూయ్. ఏంటి బాస్? దాన్ని మెడబెట్టుకుని అవతల గంటు. మళ్ళీ కనిపించిందా నరికి పారే. నన్నెవరు మెడట్టు గంట కర్లా ఒంటి మీద చేయాడిందా? జాగ్రత్త. ఆహా, ధైర్యం అంటే అలా ఉండాలి. బస్తాదులను కేకేయడం కాదు. పుట్టావు పుట్టక. మీరేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు గాని గొడ్లు కాయడం అంటే చాలా హీనమైన పని. ఎందుకు పనికి రాకపోతే గొడ్లు కాసుకు బ్రతకరా అంటారు. రాధా, ఏమండి? నాకు ముఖ్యమైన విషయం జ్ఞాపకం వచ్చింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికండి? తర్వాత చెప్తాగా. నాకంతా తెలిసిపోయింది. ఏమిటి? మీరు గోవులు కాసే గోపన్న కానే కాదు, మరి లాయర్ గోపన్న. ఎందుకలా నవ్వుతున్నారు? చూడతారా, నేను గోవుల గోపనని కాదు, లాయర్ గోపనని కాదు. నా పేరు శేఖర్. బిఏ ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ప్లేడర్ నర్సింగ్ గారి దగ్గర జూనియర్ లాయర్గా జాయిన్ కావడానికి వచ్చాను. అలాగా? ఆ రోజు నిన్ను అలరి పెట్టాడే అతను గోవుల గోపన్న. అతన్ని పట్టుకోవడానికి తిరుగుతున్న మీ నాన్నగారి పటాలం నన్ను పట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్లి బాగా వడ్డించారు. క్షమించండి. మీరు నా ప్రాణదాతలు. నా మనసు మీకే అర్పించాను. నా సర్వస్వం మీరే. ఆ గొడవంతా మర్చిపో. జరిగిందేదో జరిగిపోయింది. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. శేఖర్, ఏయ్ మిస్టర్! ఏ గోపన్న, మీరా సార్? ఎక్కడికి ఇలా పరిగెడుతున్నావు? మన ఇంటికి. ఎందుకు? ఎందుకేమిటి సార్? సాయంత్రం అయిందిగా. ఆవుల మాటే మర్చిపోయాను. పాలు పితకాలి, దూడలను వదిలిపెట్టాలి, గడ్డెయ్యాలి. గోపాలకృష్ణుడు స్వర్గంలో కూర్చోబెట్టినా ఆవుల మాట మాత్రం మర్చిపోయాడు. అరే ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరు ఒక్కలాగే ఉన్నారే? మా ఇద్దరికి అంత పోలికొండబట్టే నువ్వు నాకు దక్కావు. తారా, నిన్ను కొట్టాడన్నావే, అతను ఈ గోపన్నే. ఏదో తెలియక తొందరపడ్డాను, క్షమించండి అమ్మా. నేను వెళ్ళేస్తాను సార్. గోపన్న ఉండు, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి వెళ్ళేది. మరి ఆవులకు గడ్డో? ఏం పర్వాలేదు, మహాలక్ష్మి గారు ఉన్నారుగా. నేను తారా మా ఊరెళ్ళి మా అమ్మని చూసి వస్తాం. ఈలోగా నువ్వు ఇంటికి వెళ్ళావా, లాయర్ గారు లా పాయింట్లు తీస్తాడు, మన గుట్టు కాస్త బయటపడిపోతుంది. మా చెడ్డ చిక్కే తెచ్చిపెట్టారు. మరి తొందరగా వస్తారా సార్? ఓ అలాగే. ఎలా ఉంది మా ఇల్లు? చాలా బాగుంది. ప్రశాంతంగా హాయిగా ఉంది. అయితే రేపు మన పెళ్ళయిన తర్వాత కూడా ఇక్కడే మా అమ్మతో ఉండిపోతావా? ఏ తప్పే ఉంది? పైగా మీ అమ్మగారు ఎంత మంచివారు. అటువంటి ఉత్తమరాల్ని తల్లిగా పొందటం మీ అదృష్టం. అదిగో విన్నారా? జయగంట కూడా అవునంది. అరే చిత్రంగా ఉంది ఈ గడియారం. మా నాన్నగారు ఎప్పుడో కొన్నారు. మా ఇంట్లో కూడా వచ్చి ఇలాంటి గడియారమే ఉంది. మా అమ్మ చెప్పిందిగా, మీ నాన్నగారు మా నాన్నగారు స్నేహితులని. అందుకనే ఈ గడియారాలు, ఈ మనసులు ఇలా కలిసి. బెదిరిపోతాను కాదు, నిజంగా అంతా వచ్చితే దిక్కులు చూడటం. కాఫీ తీసుకోండి. ఏం లేదమ్మా. అమ్మా, నువ్వు ఈ కాఫీ తీసుకో. నువ్వు మా ఇద్దరిని కలిపి ఆశీర్వదించావుగా, అందుచేత మీ ఇద్దరం కలిసి ఈ కాఫీ తీసుకుంటాం. అప్పటికి ఇప్పటికీ నీ అల్లరి మాత్రం తగ్గలేదు నాయన. అల్లరి లేకపోతే అనారోగ్యం అమ్మా. తారా 50-50 చూశావమ్మా, కష్టం సుఖం సమానంగా పంచుకుంటానని దారి పొడుగున గోవా పెట్టలాగా చెప్పింది. ఇప్పుడేమో నాకొద్దు అంటుంది. ఇదమ్మా వరస. ఎలా దారిలో పెట్టుకుంటావో ఏమో. ఏమ్మా
మీ నాన్నగారు వ్యాపారం అది చేస్తున్నారా? చేస్తున్నారండి. ఏమైపోయింది అమ్మా, వెళ్ళొస్తాం. తొందర పనిందమ్మా, మళ్ళీ మేము ఇద్దరం కలిసి వస్తాంగా. వెళ్ళొస్తానండి. రా. కలకాలం చిలకా గోరింకల్లా వర్ధిల్లండి. ఓ ఎస్, కమాన్ చిలక. రాధా, రాధా, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎంత వెతికాలో తెలుసా? చాలు, ఇన్నాళ్ళు నన్ను ఎంత నమ్మించారు, ఎంత మోసం చేశారు. తెలిసిపోయిందా? ఇన్నాళ్ళు నేను చెబుతానంటే ఆ శేఖరే వద్దన్నాడు. అయ్యయ్యో, నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తాను? మీకు నమస్కారం చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి, వెళ్ళండి. రాధా, నన్ను ఇలా అర్థంతరంగా వెళ్ళిపోమంటే నేను ఏమైపోవాలి చెప్పు? ఏ ఉందిగా, ఆ నాగరాజు కూతురు తార తోటలో మీకోసం కారులో ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడికే వెళ్ళి హాయిగా ఉండండి. మీ నాటకం అంతా కళ్ళారా చూశారు. నన్ను ఇంకేం మోసగించలేరు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. రాధా, నువ్వు చాలా పొరపాటుపడ్డావు. తార నాకు కాబోయే భార్య. కారులో తార పక్కన కూర్చున్నది నేను, గోపన్నక. ఏమిటిది? మీరెవరు? మీరెవరు? సార్ సార్, ఇప్పుడు ఏం చేయాలి? నీకేం పర్వాలేదు గోపన్న, నువ్వు ఊరుకో, నేను ఉన్నాగా. త్వరగా రండి, త్వరగా రండి. ఏమిటిది? ఇద్దరు ఒకేలాగా ఉన్నారే? అవునండి, ఏమిటి దారుణం? దారుణం ఏమీ లేదమ్మా, నా కథంతా పూర్తిగా చెప్తాను వినండి. నేను ఆవుల్ని గేదెల్ని కాసుకునేవాడిని. నా పేరు గోపన్. గోపన్న? మీరు ఉండండి, నువ్వు చెప్పు నాయనా. ఈ ఊరు చైర్మన్ నాగరాజు గారు నన్ను చంపేయాలని చూశారండి. దాంతో నాకు భయం వేసి ఆయన పైన కేసు పెడదామని మీ ఇంటికి వచ్చానండి. నేను ఎన్నిసార్లు నా విషయం చెబుదామనుకున్నా మీరు వినిపించుకోలేదు. మీ మర్యాదలతో నన్ను కట్టిపారేశారు. పైగా నన్ను మీ అల్లుడిగా చేసుకుంటారని తెలియగానే నాకు నిజంగా మతిపోయింది. ఈలోగా వీరు వచ్చారు. వారితో నిజమంతా అప్పుడే చెప్పేశారండి. ఏం సార్? అవునండి, ఇతను నాతో అంతా చెప్పాడు. అప్పుడే ఇతను రాధ ప్రేమించుకుంటున్నారని గ్రహించాను. రాధకు అన్ని విధాలా అర్హుడయ్యే భర్తగా రూపొందిస్తానని, విద్యాధికుని చేస్తానని మాటిచ్చి నేనే ఉండిపోమన్నాను. ఏవండి ఏవండి, ఇందులో నా తప్పేమీ లేదండి. నేను ఏం చెప్పనక్కలేదు, ముందు బయటికి నాడు. అతను ఉన్నబంటే మాత్రం నీ బుద్ధి అయింది. పొలాల్లో తిరిగి దున్నపోతుకి మేడల్లో విహరించాలి ఆశ కలిగిందా? ఆయనంటే ఆడపిల్ల పడుతూ అన్యాయం చేయాలని చూస్తావా? అన్నం పెట్టే వాళ్ళకి అపకారం తలపెడతావా? ముందు బయటికి నాడు. మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడైనా కనబడ్డావా నీ పిల్లగోడు కొట్టిస్తాను, పోలీసులు చెప్తాను, పో బయటికి. అయ్యా అయ్యా, ఆ భగవంతుడు సాక్షిగా చెబుతున్నాను, నా మనసులో ఏ దురుద్దేశమూ లేదండి. మీకు ఏదైనా కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి. వస్తా. గోపన్న ఆగు. శేఖర్, వాడిని పోని. చెడ్డవాడిని చేరదీయడం వల్ల ఎంత ప్రమాదమో చూసావా? ఇక ఆశేసే లాభం లేదు. రాధకి నీకు వెంటనే పెళ్లి చేసేస్తాను. నరసింహం గారు, ఐఎమ్ సారీ. నేను రాధను పెళ్లి చేసుకోలేదు. అంటే? అవును, నేను నాగరాజు గారి అమ్మాయి తారను ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను. ఏమిటి? నాగరాజు కూతుర్ని ప్రేమించావా? ఆమెనే పెళ్ళాడతావా? వద్దు శేఖర్, వద్దు. నా స్నేహితుడు కొడుకు కదా అని నీకు స్కాలర్షిప్ ఇప్పించి చదివించాను. నా దగ్గర జూనియర్ లాయర్గా పెట్టుకుని నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చి నా కూతురు నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటాను. దానికి ఇదా నువ్వు చూపించే కృతజ్ఞత? క్షమించండి, మీరు చేసిన మహోపకారానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీరేం చేయమన్నా చేస్తాను. కానీ నా వివాహ విషయంలో మాత్రం మీరు పట్టుపట్టండి. అది నా వ్యక్తిగత విషయం. నేను తారనే పెళ్ళాడతాను. అయితే నీ స్వార్థం కోసం నీ కన్న తండ్రికి అన్యాయం జరిగినా నువ్వు లక్ష్య పెట్టవన్నమాట. అంటే రాజా, ఈ ఫైల్ చదువు, నీకే అర్థం అవుతాయి. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావు తెలుసునా? నీ ఆస్తి, నీ సర్వస్వం దోచుకుని నీ తండ్రిని హత్య చేసిన వాడు కూతుంది. నరసింహ్ గారు, నాగరాజు గారు మా నాన్నగారిని హత్య చేశారా? అవును, తన రహస్యాలు బయటపడ్డాయని తెలిసి మీ నాన్నకి విషమిచ్చి తెలిపాడు. మరి ఆత్మహత్య అన్నారే? అవును, అలాగే అందరినీ నమ్మించాడు. ఈ ఫైల్ చదువు, నీకే అర్థమవుతాయి. తెలుసో తెలియకో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇందులో ఎవరు తప్పు లేదు. ఏం చేస్తాం? నువ్వు ఇంకా మంచివాడవు గనక మా అమ్మాయి బ్రతుకు, మా బ్రతుకు అల్లరి పాలు కాకుండా కాపాడే. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా బ్రతుకునైనా. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. మంచిదైనా.